ప్రైజ్ ది లార్డ్. 85వ కీర్తన 7వ వచనము. యెహోవా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. తాబేలును కూర్మము అని కూడా పిలుస్తారు. తాబేలును గనక మనం పరిశీలన చేసినట్లయితే సృష్టికర్త అయిన యెహోవా దానికి రక్షణగా దృఢమైన కవచాన్ని ఏర్పాటు చేశారు. తాబేలు తనకు ఏర్పాటు చేసిన కవచము నుండి ఎంత మాత్రము బయటకు రాలేదు. ఎందుకంటే తన శరీరము కవచానికి అంటుకొని ఉంటుంది. వేటాడే జంతువుల నుండి తనను తాను కాపాడుకొనుటకు తల మరియు కాళ్లను కవచంలోకి ముడుచుకుంటుంది. ఒకవేళ తాబేలు కోరిక మేరకు దేవుడు దానికి ఏర్పాటు చేసిన కవచాన్ని తొలగించిన ఎడల అది క్రూర మృగాలకు ఆహారం అవుతుంది. దేవుడు తాబేలుకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినట్లే తన యందు భయభక్తులు కలిగిన వారికి సర్వాంగ కవచాన్ని ప్రభువారు ఏర్పాటు చేశారు. అదేమనగా రక్షణ అను శిరస్త్రాణము, విశ్వాసము అను డాలు, నీతి అను మైమరపు, దేవుని వాక్యము అను ఆత్మఖడ్గము, సత్యమనే దట్టి. దుష్టుడైన అపవాది దేవుడు మనకు రక్షణగా కలగజేసిన సర్వాంగ కవచాన్ని మనకు మనమే విడిచిపెట్టులాగున పరిస్థితులను కలుగజేస్తుంటాడు. రక్షణ కవచం లేకపోతే ఏ విధంగా తాబేలు క్రూర మృగాలకు ఆహారం అవుతుందో అదే విధముగా సర్వాంగ కవచాన్ని గనక మనం తొలగించుకున్నట్లయితే అపవాదికి వాడి సంబంధులకు మనము ఆహారం అవుతాము. మనలను తన వశపరుచుకొని నాశనం చేయటానికి అపవాది వాడి సంబంధులు నిత్యం పోరాడుతూనే ఉంటారు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచాన్ని ఎట్టి పరిస్థితులలో చేజార్చుకొనకూడదు. దేవుని యందు ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనకు రక్షణగా ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ఎట్టి పరిస్థితులలో చేజార్చుకొనకండి. సర్వాంగ కవచాన్ని ధరించి దుష్టుడి మీద, వాడి సంబంధుల మీద మనం జయం పొందుదుముగాక. సాతాను మరియు సాతాను సంబంధుల మీద దేవుడు నిత్యం మనకు విజయాన్ని కలుగజేయునుగాక. ఆమేన్.